వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫుడ్ లవర్స్ ఉంటారు, హెల్దీగా చేసుకోవడం అందరికీ ఇష్టం, బట్ టేస్టీగా అనేది కొంచెం డౌట్గా ఉంటుంది. మన హెల్దీ అండ్ టేస్టీలో ఎన్నో రెసిపీస్ హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఇవాళ కూడా అటువంటి బ్యూటిఫుల్ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్యా. సో ఎప్పుడు హెల్దీగా చేసుకోవాలి అనుకుంటుంటారు, బట్ టేస్టీగా కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఎవ్రీడే న్యూ రెసిపీస్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేస్తే బెటర్? సో మోస్ట్లీ హెల్తీగా అంటే ఇప్పుడు ఎవరైతే అడల్ట్స్ ఉన్నారో వాళ్ళు హెల్తీగా తినాలని చెప్పేసి ఎలాంటి ఫుడ్ ఉన్నా లైక్ బ్లాండ్ డైట్ ఉన్నా వాళ్ళు పాపం తినేస్తారు. బట్ పిల్లలకు కూడా వాళ్ళ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా చక్కగా న్యూట్రిషన్ ఫుడ్ ఉండాలి కాబట్టి వాళ్ళు హెల్తీగానే పెడితే కాదు టేస్టీగా పెడితేనే చక్కగా తింటారు. సో వాళ్ళ కోసం అని చెప్పేసి పిల్లలకి ఎక్కువగా ఏదైతే ఫుడ్ ఇష్టం ఉంటుందో, కొందరికి ఎగ్ ఇష్టం ఉంటుంది, కొందరికి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా తింటారు, కొందరు పొటాటో చాలా ఇష్టంగా తింటారు. సో వాళ్ళ ఫేవరెట్ వెజిటేబుల్ ఆర్ వాళ్ళ ఫేవరెట్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉంటుందో అది ప్రతి దాంట్లో కూడా మిక్స్ చేసి ఇవ్వాలి. ఎస్, ఇదైతే నిజంగా వైజ్ ఆప్షన్ యాక్చువల్గా. ఓకే, మరి ఇవాళ ఎటువంటి రెసిపీస్తో వచ్చేస్తావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? సో యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అంటే మిల్లెట్స్ గురించి అందరికీ అవేర్నెస్ వచ్చింది, దాని బెనిఫిట్స్ ఏంటి అది అని చెప్పేసి. సో మిల్లెట్స్తో మనం చాలా చేసాం ఇప్పటికీ, అండ్ ఇప్పుడు కూడా మనం చేయబోతున్న రెసిపీ మిల్లెట్స్తోనే. సో ఈరోజు రెసిపీ ఏంటి అంటే మిల్లెట్స్ బిస్బిల్లా బాత్. వావ్, సో బిసిబిల్లా బాత్ చాలా ట్రెడిషనల్ ఫుడ్ అనమాట కర్ణాటకలో. సో మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి మరింత హెల్దీగా ఉంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. వావ్, అసలు బిసిబిల్లా బాత్ అనగా చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ వెరీ టేస్టీగా ఉంటుంది. అది ఒక ట్రెడిషనల్ ఫుడ్ ఇందాకే అనుకున్నాము. సో నువ్వైతే ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి వెజిటబుల్స్ తీసుకొచ్చేసావు అండ్ చాలా ఇంగ్రీడియంట్స్ తెలుస్తున్నాయి అనమాట. సో ఆల్రెడీ పప్పు ఉడికించి తీసుకొచ్చా. పప్పు ఉడికించి తెచ్చాను అండ్ అలాగే మిల్లెట్స్ కూడా. అండ్ ఆకుకూర కూడా ఏదో తెచ్చిన. ఆకుకూరలు అన్నీ మిక్స్డ్ ఆకుకూరలు అనమాట. ఇందులో స్పెషల్ అదే, మోస్ట్లీ మనం ఆకుకూరలు యూస్ చేయము, బట్ ఇందులో ఆల్ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్నాను. ఓకే, పర్ఫెక్ట్. అయితే సో వెరీ హెల్దీ అండ్ టేస్టీ బిసిబిల్లా బాత్ అనమాట. ఓకే, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఆయిల్ వేడెక్కింది. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు. సో స్టార్టింగ్లో జస్ట్ అలా పోపులాగా వేసుకుంటాం. పోపులాగా వేసుకుంటున్నాం. ఓకే, అల్లం తురుము, అండ్ ఎస్పెషల్లీ ఇది రైస్తో ఉన్నా కూడా ఇది ఎక్కువగా ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి తింటూ ఉంటారు. సో మిల్లెట్స్తో చేస్తున్నాం కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు అండ్ అలాగే మనం డిన్నర్ లంచ్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. డిన్నర్లో కూడా చాలా మంచి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, కొన్ని పల్లీలు, సో మనం ఒకవేళ రైస్తో చేసుకునే పళ్ళం అయితే కొంచెం క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి. సో మిల్లెట్స్తో కాబట్టి మరి క్వాంటిటీ అనేది ఎలా చూసుకోవాలి ఏంటి? సో నార్మల్లీ మిల్లెట్స్తో కాబట్టి ఇది చాలా త్వరగా ఫుల్నెస్ ఇచ్చేస్తుంది, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో నార్మల్లీ ఒక కప్ తీసుకోవచ్చు, లైక్ 200 గ్రామ్స్ వరకు కుక్ చేసిన మిల్లెట్స్ 200 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, సో మరి నెక్స్ట్ టమాటోస్, తర్వాత వెజెస్ అన్నీ యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ నువ్వు బాయిల్ చేసి తీసుకొచ్చు. బాయిల్ చేసి తీసుకొచ్చిన మిక్స్డ్ వెజిటేబుల్స్. ఓకే, తర్వాత మిక్స్డ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్.
సో ఇవన్నీ కూడా మిక్స్డ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అనమాట. యాక్చువల్లీ బిస్మిల్లాబాద్లో వేయరు. సో ఇందాక నేను చెప్పినట్టు కొంతమందికి చాలా ఇష్టం ఉంటుంది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. సో ఏదైనా ఫుడ్లో ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలాగో మనం హెల్దీ అండ్ టేస్టీ షో కాబట్టి మనం కొంచెం హెల్దీగా ఎక్కువగా ప్రిపేర్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తున్నాం, హెల్దీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేసేద్దాం. ముందు బిస్మిల్లా పౌడర్. ఓకే, సో మనం టేస్ట్ ఎన్హాన్స్ చేసేది ఎక్కువగా ఈ పౌడరే, కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ కూడా. సో అప్పుడే ఆ అరోమా తెలిసిపోతూ ఉందన్నమాట. సో బిసిబిల్లా పౌడర్ వేసాను కాబట్టి. నెక్స్ట్ మనం చింతపండు పులుసు వేస్తున్నాం. ఇందులోనే ఇంకొన్ని వాటర్ కూడా వేసేద్దాం ఇప్పుడు. అలాగే కొంచెం బెల్లం వేద్దాం. బెల్లం. ఓకే, ఓకే పల్లె ఒకసారి చూద్దాము. ఓకే, ఎక్కువగా మంచి బిసిబిల్లాబాద్ అరోమా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం కందిపప్పు వేసేద్దాం. ఆల్రెడీ ఉడికించింది. తర్వాత ఆల్రెడీ ఉడికించిన మిల్లెట్స్ కూడా. సో ఎలాగైనా కొంచెం బిస్మిల్లాబాద్ అనేది సెమీ సాలిడ్ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది తినడానికి. సో రెడీ అయిపోయినట్టేనా? ఇంకా రెడీ. ఫైనల్లీ క్యాష్యూస్ వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే లాస్యా, మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ రెడీ అయిపోయింది. మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, అల్లం తురుము కొద్దిగా, కరివేపాకు రెబ్బలు 2, పల్లీలు కొద్దిగా, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1/2 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, మిక్స్డ్ ఆకుకూరలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, చింతపండు రసం 1 కప్పు, బెల్లం కొద్దిగా, బిసిబిల్లా మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కందిపప్పు 1 కప్పు, మిల్లెట్స్ 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా. మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం, కరివేపాకు, పల్లీలు,
పచ్చిమిర్చి, టొమాటోలు, మిక్స్డ్ వెజిటబుల్స్, ఆకుకూరలు వేసి కాస్త వేగాక బిసిబిల్లా పొడి, పసుపు, తగినంత ఉప్పు, ఇంగువ, చింతపండు రసం, కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని అందులో ఉడికించిన కందిపప్పు, ఉడికించిన మిల్లెట్స్, జీడిపప్పు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మిల్లెట్స్ బిస్మిల్లాబాద్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఫెంటాస్టిక్గా ఉంది. అసలు రైస్తో కంటే నాకు మిల్లెట్స్తోనే బాగా నచ్చింది. అండ్ ఎక్కడ వేరియేషన్ ఏమి అనిపించలేదు. అండ్ మనం ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. సో ఇందులో మనం మిక్స్డ్ వెజీస్ అండ్ అలాగే అన్ని టైప్స్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ పీనట్స్ అన్నీ కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. ఎస్, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎందుకంటే ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ మనం ఏంటంటే ప్రిపరేషన్ ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో బోల్డ్ అని ఉన్నాయి కాబట్టి అవి కాస్త ప్రిపేర్ చేసుకుంటే సరిపోద్ది. ఇదైతే సూపర్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో యాక్చువల్లీ ఇలా లైక్ నార్మల్లీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రైడ్ రైస్ అని, టమాటో రైస్ అని అలా అని. బట్ కర్రీస్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ స్టాప్ అయిపోతూ ఉంటారు, ఏం కర్రీ చేయాలి. సో సేమ్ కర్రీ చేస్తే కూడా ఇంట్లో పిల్లలు ఎక్కువగా తినరు, మళ్ళీ లేడీస్ ఫింగర్ అయినా అలా కొన్ని డైలాగ్స్ ఉంటాయి అనమాట, రొటీన్ డైలాగ్స్ ఇంట్లో. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను కర్రీ చేసి చూపిస్తున్నాను, ఆస్పరాగస్ ఫ్రై. ఓకే, సో ఆస్పరాగస్ ఫ్రై అనమాట. చాలామంది ఆస్పరాగస్ జస్ట్ సలాడ్స్లో కానీ అలాగా లైట్గా యూస్ చేస్తూ ఉంటారు. సో దాంతో నువ్వు ఫ్రై చేసిన అదే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే చూడాలి మరి ఎలా చేస్తున్నావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా ఫ్రై అనగానే మనం పోప్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో వాటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవచ్చు, ఆస్పరాగస్ తీసుకోవచ్చు అండ్ చిన్న ఉల్లిపాయలు తీసుకోవచ్చు. కొంచెం డిఫర్గా అవుతుంది టేస్ట్ ఏదైతే ఉందో. ఎప్పుడు రొటీన్గా మనము ఉల్లిపాయలు కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే. అండ్ ఫ్రైస్లో ఎక్కువ ఇష్టపడేది ఏంటంటే కొబ్బరి తురుము. సో అందరి ఫేవరెట్ అనమాట. సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ముందుగా కొంచెం ఆయిల్, ఇంకొక స్పూన్, ఆవాలు, సో యూజువల్గా ఆస్పరాగస్ అంటే చాలామంది అంటే ఎక్కువ వాడరు మన సైడ్. సో ఏంటి ఆ బెనిఫిట్స్ ఏంటి? సో యాక్చువల్లీ ప్రతి దాంట్లో కూడా ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది నార్మల్లీ మనం యూజ్ చేసే దాంట్లో కూడా. బట్ కొన్ని స్పెషల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైనా మెడిసినల్ యూజెస్ ఉంటే చేస్తాం. మోస్ట్లీ ఇందులో ఏంటి అంటే డయూరిటిక్ ప్రాబ్లం, అంటే చాలామంది అంటే కొంతమందికి యూరిన్ ఎక్కువగా పాస్ అవ్వదు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కానీ యూరినరీ ట్రాక్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో యూరిన్ పాస్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు డయూరిటిక్కి సంబంధించి మెడిసిన్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అలాంటి వాళ్ళు ఫుడ్లో కూడా ఆస్పరాగస్ ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట. వావ్, సో సూపర్ మెడిసినల్ వాల్యూ ఉన్న ఇంగ్రీడియంట్ అనమాట. నెక్స్ట్ మినపప్పు, సో నాకు తెలిసి అందరూ యూస్ చేయొచ్చు ఇది. యా, అందరూ యూస్ చేయొచ్చు. ప్రతి దాంట్లో ఏదైతే కామన్గా ఉంటుందో ప్రోటీన్, ఫైబర్ ఇందులో కూడా అన్నీ ఉంటాయి. బట్ ఎక్స్ట్రా వచ్చేసి మనం డయూరిటిక్ ఇంగ్రీడియంట్ లాగా దీన్ని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఓకే, ఆ తర్వాత చిన్న ఉల్లిపాయలు, ఓకే. సో ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఆస్పరాగస్. ఓకే,
సో ఆస్పరాగస్ అయితే చాలా త్వరగానే కుక్ అయిపోతుంది. సో ఫ్రై అంటున్నాం కాబట్టి మరీ ఓవర్ కుక్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ వేద్దాం. ముందుగా కొంచెం పసుపు, ఆ తర్వాత ఉప్పు, తర్వాత కొంచెం ఇంగువ. సో స్పైసెస్ అన్నీ వేసాము. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం వాటర్ చల్లుతాం, అది కొంచెం ఉడకడానికి. ఓకే, సో ఎలాగో కొద్దిగా వాటర్ కూడా అలా చల్లాం కాబట్టి కొంచెం వేగడానికి టైం పడుతుంది. ఓకే పల్లవి, సో చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, దాంట్లోనే కొబ్బరి తురుము యాడ్ చేద్దాం. వావ్, సూపర్గా ఉంది చూడడానికి. ఎస్, ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే, నెక్స్ట్? సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేద్దాం. అలాగే కొంచెం కొబ్బరి తురుము కూడా. ఓకే, లాస్ట్ ఆస్పరాగస్ ఫ్రై రెడీ అయిపోయింది. ఎస్, ఆస్పరాగస్ ఫ్రై రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆస్పరాగస్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, ఎండుమిర్చి 2, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, ఆస్పరాగస్ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఆస్పరాగస్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోసి కాగాక ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, చిన్న ఉల్లిపాయలు, ఆస్పరాగస్, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు, ఇంగువ, కాస్త నీళ్లు చల్లి బాగా వేగాక కొబ్బరి తురుము వేసి కలిపిన తరువాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీర, కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ ఆస్పరాగస్ ఫ్రై రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, ఫ్రై అంటే అందరి ఫేవరెట్ అన్నమాట. అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. మనం ఏదైతే పోపు వేసామో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ కొబ్బరి తురుము ఎస్పెషల్లీ ఎక్కువ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. సో ఫ్రైస్లో అందరూ కొబ్బరి తురుము ఖచ్చితంగా వాడతారు. అండ్ ఆస్పరాగస్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఫ్లేవర్స్ అన్నీ జల్లప్ అయిపోయాయి. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టం. సో మనం ఎక్కువగా స్పైసెస్ కూడా ఏం యాడ్ చేయలేదు ఇందులో. అయితే చాలా మైల్డ్ టేస్ట్ ఉంది. నెక్స్ట్ థింగ్ చక్కగా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఏదైనా రైస్లోకి, ఫుల్కాలోకి కాకుండా నార్మల్ ఇలా కూడా తినేసేయచ్చు. ఎస్, డెఫినెట్గా ఒక స్నాక్ ఆప్షన్ లాగా కూడా ఉంది అనమాట. సో సూపర్గా ఉన్నాయి 2 రెసిపీస్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ మిల్లెట్స్ బిస్బిల్లా బాత్ ఏదైతే ఉందో అందులో మిల్లెట్స్ ఏదైతే యూస్ చేసామో మిల్లెట్స్ వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఫైబర్ డైట్ తినాలి కాబట్టి సో మిల్లెట్స్ వాళ్ళు రెగ్యులర్ డైట్లో డైలీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దానివల్ల ఎల్డిఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్స్ కూడా తక్కువ అవుతాయి. షుగర్స్ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. అండ్ యాడ్ చేసిన కందిపప్పు కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల బోన్స్ స్ట్రాంగ్ కూడా అవుతాయి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆస్పరాగస్ ఫ్రై. సో ఆస్పరాగస్ ఫ్రైలో ఆస్పరాగస్ వచ్చేసి నార్మల్లీ అన్ని దాంట్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఫైబర్ ఇంకా ప్రోటీన్ కంటెంట్ మోడరేట్గా ఉంటుంది.
అంతేకాకుండా ఎవరికైతే డయూరిటిక్ యూరిన్ ఎక్స్క్రీషన్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో డయూరిటిక్ ట్యాబ్లెట్స్ యూస్ చేసేవాళ్ళు ఆ ట్యాబ్లెట్స్తో పాటు ఆస్ప్రాగస్ని కూడా డైట్లో వీక్లీ 3 to 4 times ఇంక్లూడ్ చేసుకుంటే కనుక యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ అలాగే యూరిన్ ట్రాక్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఆస్ప్రాగస్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో సూపర్గా ఉన్నాయి న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.